నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే ది కామన్ మ్యాన్ టాక్ షో. ఈరోజు మనతో పాటు ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి ఉన్నారు. అంటే మీ అందరికి కూడా సుపరిచితమే, పెద్దగా ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు. బీసీ ఉద్యమం అంటూ తన నినాదాన్ని అయితే ఎత్తుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఆయన రిజైన్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ ఉద్యమం వల్లనే ఆయన సస్పెండ్ చేసింది అంటున్నారు. సో ఈ బీసీల కుల గణన లెక్కలు అయితే సరిగ్గా లేదని వచ్చారు. అందుకే ఆయన మరి బయటకు వచ్చి కొత్తగా జేఏసీ పెట్టి ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారా, ఆ లక్ష్యాలంటే ఇంతకుముందు ఏం సాధించారు, ఏం సాధించబోతున్నారు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. యా అంటే మీకైతే నగ్నత్వానికి పారదర్శకత అంటాం. ఓకే, ఈ రెండింటికైతే తేడా తెలుసు అని నేను అనుకుంటున్నాను. సో అంటే మన రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే బీసీలకు సంబంధించి ఒక సర్వే అయితే చేశారు. ఆ సర్వేని మీ క్యూ న్యూస్ ఛానల్లో చించడం అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పార్టీలో ఏమన్నా విభేదాలు కనుక ఉన్నట్లయితే అది అంతర్గతంగా చర్చించుకొని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రిని లోపల ఎన్ని జరిగినా కానీ క్యాబినెట్లో ఎన్ని జరిగినా కానీ బయటికి వచ్చే అంశాన్నే ప్రజలైతే చూస్తారు. సో దీన్ని అసలు ఎట్లా చూస్తారు? ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది? అసలు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే మీరు అసలు ఒక బీసీ ఉద్యమమే లేచిందని చెప్తున్నారు. అంటే గతంలో ఉద్యమం సమయంలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరో ఉద్యమం వస్తుందని మీరు చెప్తున్నారు. మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా అన్నట్టుగా మీరు చెప్తున్నారంటే ఏం చెప్తారు మీరు? తీన్మార్ మల్లన్న గారు ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాగితాన్ని చింపడం అనేది పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవచ్చు కదా అనేటువంటి మీ మాట, అది పార్టీ నిర్ణయం కాదు, అది పార్టీ పత్రం కాదు. నేను చెప్పింది పార్టీ మేనిఫెస్టో కాదు, పార్టీ ఆదేశాల పత్రం కాదు. ఒక ప్రభుత్వం చేసినటువంటి ఒక సర్వే, అందులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ అది తప్పుల తడకగా భావించి ధృవీకరించి చింపడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం, పార్టీకి సంబంధం. పార్టీ కరెక్ట్ లైన్లో సర్వే చేసింది. అంటే పార్టీ ఎప్పుడు కూడా తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి పత్రంలో మనం కొన్నే సర్వే చేయాలి, కొన్ని ఇండ్లను వదిలిపెట్టాలి, కొంతమందిని క్యాలిక్యులేట్ చేయొద్దు, ఇందులో మనం తప్పుడు లెక్కలు చూపించాలి అని కాంగ్రెస్ పార్టీ చెప్పలే. కానీ అది ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పక్కా లెక్కల్ని తీయాల్సినటువంటి ప్రభుత్వం పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించింది. సో అక్కడ నేను పార్టీ నిర్ణయాన్ని కాకుండా ప్రభుత్వం చేసిన చర్యను వ్యతిరేకించడం జరిగింది, ద్వారా చించడం జరిగింది. అంతే తప్పగానే ఇంకొకటి లేదు. ఇంటర్నల్ గా మాట్లాడుకోవడానికి నేను కంక్లూడ్ చేస్తాను. తప్పకుండా ఇంటర్నల్ గా మాట్లాడుకోవడానికి అది పార్టీ అంశం కాదు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జరిగినటువంటి ప్రజాక్షేత్రంలో జరిగినటువంటి ఒకటి సర్వే. నువ్వు ఇంటింటికి పోయి ఓపెన్గా సర్వే చేయొచ్చు, నేను ఓపెన్గా మాట్లాడడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఇది ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించినటువంటి అంశమే, పార్టీకి సంబంధించినటువంటి ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఆ కోణంలో చూడవద్దు.